కష్టపడి పని చేస్తున్నావు కానీ, నీ కష్టంలో నువ్వెక్కడో తప్పు చేస్తూ ఉన్నావు. ఎక్కడో తప్పు చేస్తున్నావు. అందుకని నీ ఇంట్లోకి వ్యర్థత ప్రవేశించాలి. దేవుని బిడ్డలు మీరు. కృపగల దేవుడు ఎంత చక్కగా మనకు తెలియజెప్తాడో చూడండి. వేకువనే లేచి, ఓ రాత్రి చాలా సేపయిన దాకా కష్టపడి మీరు పనిచేసి మీరంటారు, కష్టార్జితమైన ఆహారమును మేము తింటిమి అని మీరంటారు. లేదది వ్యర్థమైపోతాది. కుటుంబంలోకి వ్యర్థం వచ్చిన తర్వాత నీ సహపాఠి ఉంటాడు కదా, భర్త, అతడు వ్యర్థుడైపోతాడు. నీ సహపాఠి ఉంటది కదా, భార్య, ఆమె వ్యర్థురాలైపోతాది. ఎవరిలోనో ఒకరిలో ఆ వ్యర్థత ప్రవేశిస్తాది. నీ కష్టార్జితం ఉంటుంది కదా, సొమ్ము, డబ్బు, అది కూడా వ్యర్థమైపోతాది. కాబట్టి వ్యర్థత నా ఇంట్లోకి రాకుండా ఉండటానికి నేను కష్టపడే ఆ సమయాన్ని ఎక్కడ కూడా లోపము లేకుండా, తప్పు లేకుండా నేను జాగ్రత్తగా పనిని నిర్వర్తించాలి. నా పక్కోడు చేయడు అంటాడు. పక్కోడి సంగతి వేరు, మన సంగతి వేరు. పక్కోడికి దేవుడు తెలియదు, నీకు దేవుడు తెలుసు. పక్కోడికి నిజమైన దేవుని ప్రార్థన చేయాలా, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు అనేటివి తెలియవు వాడికి. వానికి ఇంకొక నష్టాల్లోకి వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలం మనం. చాలా న్యాయబద్ధంగా మనం బ్రతకాల. భూమి మీద ఉన్నంత వరకు నా ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు. నేను ఎవరిని బాధ పెట్టకూడదు. నేను ఎవరిని కించపరచకూడదు. నేను ఎవరిని సిగ్గుపరచకూడదు. నేను ఎవరికి కీడు చేయకూడదు. ఇన్ని ఎందుకు చేయాలి నేను అంటే, దేవుని నమ్ముకున్నాను కాబట్టి, దేవుని రక్తంతో కడగబడ్డాను అని చెప్పుకుంటున్నాను కాబట్టి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నీవనొచ్చు, నన్ను చాలా మంది తిడతా ఉన్నారు అని. దానికి బైబిల్ ఏమంటాదంటే, నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమైతుంది అంటాడు. అక్కడ దేవుడు మీకు ఫలం ఇస్తాడు. ఇక్కడ వాడు తిట్టాడు, వీడు తిట్టాడని నువ్వు తిట్టద్దు. వాడు కీడు చేశాడు, వీడు కీడు చేశాడని నువ్వు కీడు చేయొద్దు. వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడని నువ్వు మోసం చేయొద్దు. ఎందుకంటే నువ్వు కీడు చేశావంటే నీ లోపల కీడు ఉన్నట్టే. నీవు మోసం చేస్తే లోపల మోసం ఉన్నట్టే. ఇంకొకరికి నష్టం చేసావంటే నీ లోపల నష్టం ఉన్నట్టే. దేవుడు లేడు కదా. నీలో ప్రభుల వారు ఉండాలని ఆశ. ఆ దేవుడు ఉండాలంటే వీటన్నింటిని మనము ప్రక్కకు తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు దారిలో బయలుదేరి వచ్చేటప్పుడు ఇంటి వద్ద నుండి ఎన్ని బస్సులు రాలే, ఎన్ని లారీలు రాలే, ఎన్ని కార్లు రాలే, ఎన్ని స్కూటర్లు రాలే, నేరుగా పోయి రారా చూసుకుందాం స్కూటర్ అని అంటా, లేదే బస్ ఎదురుగా నిలబడి కమాన్ ఆర్టీసీ బస్ రా చూద్దాం అంటే చట్నీ అయిపోదురు. అది వస్తూ ఉంటే ఆడొస్తూ ఉంటే ఈడబరిగి పక్కలేకి. అవునా కాదా? ఎందుకు? అది కొట్టినా ఉయ్యాలి ఎక్కినా చచ్చిపోతామని తెలుసు. భయం ఉంది కదా, భయం ఉంది కదా. స్కూటర్ రోడ్ వచ్చినా భయం ఉంది కదా. అదే విధంగా మన జీవితంలోకి చెడేదైనా వస్తుంది అని తెలిస్తే భయం కలిగి దాని నుండి మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? యేసే. ఎస్తేరమ్మా ఆ యొక్కని వినమను వాక్యము, మళ్ళీ చదువుదు లేక వాక్యము, నన్ను విను. మనలో ఎవరున్నారు? ఎవరున్నారు? కాబట్టి ఆ మోసాలు చేయడము, కీడు చేయడము, నష్టాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, ఇతరుల మీద అసూయ పడ్డము,
ఇవి మన లోపలికి రాకూడదు. అవి వచ్చినాయంటే ప్రభు బయటికి వెళ్ళిపోతాడు. ఎంతమంది మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ చూసి ఉంటారు. ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆ ముఖద్వారం దగ్గర ఇన్ అని రాసి ఉంటారు. అంటే ఈ దారిలో లోపలికి రండి అని. ఆ పక్కన ఇంకొక దారి ఉంటది. ఔట్ అని ఉంటారు. ఈ దారిలో బయటికి పోండి అంటారు. ఇన్ను, ఔటు 2 ఒకటే దగ్గరుంటే లోపలికొచ్చేవాడు, బయటకొచ్చేవాడు గుద్దుకుంటాడు. అవునా కాదా? అందుకని ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఇన్ను, ఔట్ అని పెట్టి వాళ్ళను ఈ దారిలో లోపలికి పోండి, ఆ దారిలో బయటికి పోండి అని చెప్తారు. ప్రభు పిల్లలం మనం కూడా అంతే. మనలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఏవేవి మన లోపల చెడున్నాయో వాటిని ఔట్ అనాల. ఏమనాలా? అనండి, అనండి. మగపిల్లలు అనండి. నేను ఔటా? ఇంత బాగా చెప్తారు అందరూ కలిపి ఔట్, ఔట్ అని. మనలో ఉండే చెడు ఔట్ అయిపోవాలి. బయటికెళ్ళిపోవాలి. దయచేసి గమనించాలి. ఎందుకో తెలుసా? మీరు చక్కగా పాటలు పాడతారు. చక్కగా చప్పట్లు కొడతారు. చక్కగా దేవుని సన్నిధానంలోకొచ్చారు. మంచిగా పరిచర్య చేస్తారు. ఇంత మంచి గుణాలు కలిగినటువంటి మీరు పొద్దున్నే లేసి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారు. అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటారు. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన మీలో ఆ చెడు ఎందుకు ఉండాలా? అది ఉంటే ఇవన్నీ వ్యర్థమైపోతాయి. చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోతాయి. మనం దేవుని కొరకు చేసే పని వ్యర్థమైపోతుంది. మనం పాడే పాటలు వ్యర్థమైపోతాయి. ఉదయాన్నే లేచి స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అని కొంతమంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. అది కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు లోకంలో మనం కష్టపడేటప్పుడు కష్టం ఎందుకంటే కష్టపడి ఆర్జించిన ఆర్జనతో భోంచేయటానికి. కష్టపడి ఆర్జించిన ఆర్జనతో భోంచేయటానికి. దేవుని సన్నిధానంలో ఈ భక్తి విషయంలో మనం కష్టపడేది ఎందుకంటే మన లోపట ప్రభువు తప్ప పనికిరానివి ఏవి మన లోపల ఉండకూడదు. వాటిని బయటికి పంపేయాలి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. నా మాట వినండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా ముక్కులో నుండి గాలి ఒకసారి హుస్ అని వదిలేయండి. పూర్తిగా వదిలేయండి. అట్లని అన్న పూర్తిగా వదిలేశారు. మళ్ళీ అందరూ పోతారు. నవ్వద్దండి. కొంచెం అట్లా ఊపిరి కొంచెం వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీ లోపల చూసుకోండి. ప్రభువు ఉన్నాడా? ఏమన్నా చెడు ఉన్నాయా? అయ్యో! చెడు ఉంటే అవి నిన్ను చెడు మార్గంలోకే నడిపిస్తాయి. ప్రభువు ఉంటే ప్రభుల వారు నిన్ను ప్రభు మార్గంలో నడిపిస్తాడు. ఎవరున్నారో మీరు చూసేసినారు. ఇప్పుడు తెరండి కళ్ళు. ఆ! ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఎందరిలో ప్రభువు ఉన్నాడు? మా వాడు కడిమేసుకొని ఏదో ఎత్తినాడు చెయ్యి పైకి. ఒక్కరిలో ఉన్నాడు ప్రభు. అదో ఆడో అక్క చెయ్యి పైకెత్తింది. అక్క నేను చెప్పింది నీకు అర్థమైందా? సరే. రెండవది ఎందరిలో నేను చెప్పిన చెడుంది? మీరు నిజాయితీపరులు. నిజం ఒప్పుకున్నారు. దేవుడు క్షమిస్తాడు. ప్రేమ కలిగినోడు. అది వదిలిపెట్టేయాల. ప్రభా దాన్ని తీసేయి, తీసేయి అంటే ప్రేమ వచ్చి తీసేయడు. నీ చేతికి ముళ్ళు తగిలింది. సారీ కాలుకు ముళ్ళు తగిలింది. అప్పుడు అంటావు కాలుకు ముళ్ళు తగిలింది. అట్లా తీసేయమంటే భార్యనో ఎవరెవరు ఆ కాలు తీసి వాళ్ళ మీద పెట్టుకొని కుట్టి ముళ్ళు తీసేస్తారు. మన లోపల ఉండే చెడు తీసేయమంటే ప్రభు తీసేయడు. నేను ఒకసారి నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించినాను. మాటి మాటికి తీసేయమంటే ఎట్లా బాబు అది కుదరదు. నీవే తీసేసుకో. ఏమంటాడు? నువ్వే తీసేసుకో అని అంటాడు. ఆయన మాట విని మనం తీసేసుకుంటే అప్పుడు ఆయన ఇన్ను
అప్పుడు ఆయన మన లోపలికి వస్తాడు. ఆయన లోపలికి వస్తే నీవు ఎట్లుంటావంటే ఓ ప్రశాంతమైన వాతావరణం కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ మాటలు ప్రశాంతంగా ఉంటాయి. నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. నువ్వు చేసే పనులు ప్రశాంతంగా ఉంటాయి. కొంతమంది ఇంట్లోకి వస్తే మొగుడో పెళ్ళామో వచ్చేసినాడు రాకాసి, రే బుక్కులు ఎత్తండ్రా మీ నాయన వచ్చినాడు అంటారు. ఎత్తురా మీ నాయన వచ్చినాడు బుక్ ఎత్తురా అని. వాడేం చేస్తాడు, రేపు తెలుగు పరీక్ష వాడు సైన్స్ బుక్ ఉల్టా పెట్టి చదువుతా ఉంటాడు. సైన్స్ బుక్ అలా ఆయన వస్తాడు, ఎప్పుడు నుండి చదువుతా ఉండారు రేపిల్లో అని. సాయంకాలం నుండి చదువుతా ఉండారండి బిడ్డ. ఏం పరీక్ష రేపు నీకు అని. తెలుగు డాడీ అంటాడు ఇంగ్లీషులో. తెలుగు డాడీ అని. ఇదేం బుక్కురా, ఇదే సైన్స్ సైన్స్ చదువుతాండ్రు ఏమిరా రేపు తెలుగు అని. రే ఉల్టా పెట్టుకొని చదువుతారు ఎవరైనా. ఏడ ఉల్టా అంటే వాళ్ళ నాయన మీద కంగారుతో వాడు ఉల్టా పెట్టినాడా పల్టా పెట్టినాడా తెలియదు. దయచేసి గమనించాలి. అది ఇంట్లో నాయన వాళ్లకు రాక్షసిలాగా అనిపిస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన కూడా మందిరానికి వస్తాడు, ఆయన కూడా ప్రార్థన చేస్తాడు, ఆయన కూడా బైబిల్ చదువుతాడు. అయితే లోపల పనికిరానివి చాలా ఉన్నాయి. ఆ ఇంట్లో ఆ భర్తని భార్య పిల్లలు గజగజ వణికిపోతారు. దయచేసి వినాలి, ఒక తండ్రిగా ఆ ఇంట్లో నువ్వు ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగించేటట్టు ఉండాలి. అంటే నీలో ప్రభువు ఉంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటాయి. ప్రభువు లేకపోతే నీలో ఉండే చెడు పని చేయడం ప్రారంభిస్తాడు. ఆ చెడు నీతోనే పోతే పర్వాలే. ఆ చెడు నీవు అప్పుడప్పుడు ఇంట్లో భార్యతో మాట్లాడతావు, పిల్లలతో మాట్లాడతావు, పిల్లలకి చెప్తావు, కోడలికి చెప్తావు, అల్లుడికి చెప్తావు. నీలో ఉండే చెడు అందరిలో వేస్తావు. ఇల్లంతా చెడైపోతుంది. వారి కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. దయచేసి వినాలి, దేవుని పిల్లలు మీరు. మిమ్మల్ని దేవుడు ప్రశాంతంగా బ్రతకాలని ఆయన బ్రతికించాలని ఆయన ఆశ. అయితే మన ద్వారా మనలో ఉండే చెడును బట్టి మన కష్టార్జితమైన ఆహారము వ్యర్థమైపోతా ఉంటుంది. అది వ్యర్థం కాకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. చెడు లేని వారు ఎవరూ లేరు. అయితే చెడు మనలో పని చేయకూడదు. చెడు లేని వారు ఎవరూ లేరు. చెడు మనలో పని చేయకూడదు. కోడి మాంసం ఎంతమంది తింటారు? అమ్మ దానికి కూడా ఆలోచిస్తారే. అబ్బా ఫుల్ కొట్టినారు గ్రౌండ్లో, కేజీలు కేజీలు ఎతకొచ్చాడు వేసినారు. అమ్మ పుల్లుగు తిన్నారు. నేను పోయి చూస్తే ఒక ముక్కలే. ఏమంటే వేసేసినారు మొత్తం అని. తినండి, అది మీ సొమ్మే, ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రార్థన చేసుకున్నారు, దేవుడు ఇచ్చినాడు, తినండి, సంతోషం. తిన్నందుకు నష్టం ఏం లేదు. అయితే కోడి బ్రతికున్నప్పుడు కోడిలో చేదు ఉంది తెలుసా? కోడిలో చేదు ఉంటుంది తెలుసా? ఆ చేదు కోడిలో ఏం పని చేయదు. చచ్చిన తర్వాత దాన్ని తినేవాడు ఆ చేదును చూసి తీసి బయటపడేస్తాడు. నువ్వు చచ్చిపోతే, ఈ లోకరీతిగా చచ్చిపోతే, ప్రభువు నీలో ఉండే చేదును తీసి బయటపడేస్తాడు. దేవుని బిడ్డ నువ్వు, దేవుని బిడ్డ. నీలో చెడు ఉన్నా అది పని చేయకూడదు. మనలో చెడు ఉంటే ప్రభు మనలో ఉండడు.